స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఈరోజు ఈ సంక్షేమ జరగాలని ఈ పరిషత్కు సంబంధించిన అంశం విషయంలో చాలామంది పెద్దలు సంక్షేమ పరిషత్కు సంబంధించిన చైర్మన్ కావాలని, వైస్ చైర్మన్ కావాలని, డైరెక్టర్లు కావాలని అనేక మంది కోరినప్పటికీ చాలామంది ఏకాభిప్రాయంతో ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మరి మా సోదరిమణి కొండ సురేఖ గారు మంచి చేయాలనే ఒక తపనతో, మంచి ఆలోచనతో, సేవా దృక్పథం ఉన్న సోదరులు బసవరాజు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని నియామకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా, నల్గొండ జిల్లా వాసిగా ఈరోజు బసవరాజు శ్రీనివాస్ గారు, ఏమంటావు జగన్మోహన్ నవ్వుతావు, బసవరాజు శ్రీనివాస్ ని నియామకం చేయటం జరిగింది. ఈరోజు నేను కోరుతా ఉన్నాం, బ్రాహ్మణత్వం అంటే ఖచ్చితంగా అందరూ ఒక తాటిపై వచ్చినప్పుడు శక్తిగా నిలబడుతుంది. మనలో ఉన్నది, మనలో ఆలోచన ఉన్నది, అందరూ చాలా విఘ్నులు, మేధావులు కనుక ఒక తాటిపై రావడానికి కష్టతరమైన సాధన. ఆ భారం ఈరోజు ఇప్పుడు మళ్ళీ మా శ్రీనివాస్ గారు, మా సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్లు తీసుకున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సమైక్యలు ఉన్నాయి, చాలామందికి మరి పని చేస్తూ ఉన్నారు, చాలా తృష్ణతో పనిచేస్తూ ఉన్నారు. చాలామంది కూడా మరి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ వేదిక ద్వారా. మా అర్చక సోదరులే కానీ, అదేవిధంగా చాలామందిని చూస్తూ ఉంటాం. నాకు చాలామంది కూడా పరిచయం ఉండరు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మా వేణుగోపాలాచారి అంకుల్ చెప్తా ఉంటా, అది మీ బాధ్యత, మీరు చూడండి, లేకుంటే మా తులసి శ్రీనివాస్ వస్తాడో, మా జగన్మోహన్ వస్తాడో, వాళ్ళ బాధ్యత, వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఉంటే నాకు తెలిస్తే తీసుకురండి. ఎందుకంటే నేను నా రాజకీయ ఆలోచనలు వేరే తీరుగా ఉంటాయి. అందుకోసం మీరు వస్తే తీసుకురండి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు తప్పకుండా పనిచేసే ప్రయత్నం చేస్తా అని చెప్తా. మా నాన్నగారు శ్రీపాదరావు గారు మీకు చాలామంది కూడా సుపరిచితులు. ఇప్పుడే మా ఆనంద్ సూర్య గారు చెప్పారు, వారి శిష్యుడిని కానీ నాకు పరిచయం లేదని చెప్పాను. చాలా సంతోషం. ఆ విధంగానైనా వారి దగ్గరికి వచ్చినా పనిచేసే కార్యక్రమం చేస్తాం. చాలామంది మరి సంస్థలు, సంఘాలు, సమైక్యలు, యువజన బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు, మనకు సంబంధించిన ఇప్పుడే వేణుగోపాలాచారి సాబ్ చెప్పినట్టు వివిధ వర్గాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ప్రాతినిధ్యం వహించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీనివాస్ గారిని, సుబ్రహ్మణ్యం గారిని మీ ముందు ఉంచడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి అందరూ కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కరు నిర్ణయం తీసుకోలే. ఈరోజు బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా ఉంటుంది. అట్టుగానే ఆషామాషిగా ఎవడో పనికిరానోడు వచ్చి మళ్ళా ఎక్కడో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే కార్యాచరణ తీసుకొని ఇతర పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు సహిస్తూ ఊరుకోం. ఎందుకంటే మేము రాజకీయం చేస్తూ ఉన్నాం, రాజకీయంలో ఉన్నాం, ఖచ్చితంగా కూడా ఆ పరంగా ముందుకు అడుగులు వేసే కార్యక్రమం చేస్తాం. మనము ఒక ఆలోచనతో మంచి జరగాలి, ఈ సమాఖ్యకు సంబంధించి మంచి జరగాలి, మంచి ఆలోచనతో ఈ పరిషత్తును వెళ్ళాలని ఇప్పుడే సోదరులు చెప్పారు. 1 నెల రోజుల లోపల మరి పెద్దలందరి సమక్షంలో అందరి సహకారం తీసుకునే మరి శ్రీనివాస్ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, మనకు కావాల్సిన క్రెడిట్ సొసైటీ అంటే ఫైనాన్స్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసే కార్యాచరణ మొదలు పెట్టబోతా ఉన్నామని. అతి త్వరలో మొదలుపెట్టే కార్యక్రమం చేస్తారు. వారి ఆధ్వర్యంలో మొదటి అడుగు
ఆనంద్ సూర్య గారు అక్కడ చేసినారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. దానికంటే మెరుగైన రీతిలో ఈ ప్రాంతాలకు సంబంధించి భాగ్యనగర్కి సంబంధించి కానీ మొత్తం ఉమ్మడి మన తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు ఉమ్మడి ఇప్పుడు 33 జిల్లాలకు సంబంధించి కూడా బ్రాహ్మణులకు సంబంధించి పేద వర్గాలకు సంబంధించి ఈ క్రెడిట్ సొసైటీ ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం ఏదైతే చెప్పారో దాని క్రమంలో ముందుకు తీసుకెళ్లటం జరుగుతుంది. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మీకు కావాల్సిన మనం అందరం కోరేది ఊర్లో ఒక్కరుంటారో ఇద్దరుంటారో ముగ్గురుంటారో కానీ వారికి ఒక గౌరవం ఉంటుంది. ఒక అర్చకుడు ఒక ఊర్లో ఒక్కడే అర్చకుడు ఉంటారు. మా ఊర్లో ఒక్కడే అర్చకుడు. నేనంటే రాజకీయంలో ఉన్నా ఏదో భూములు ఉన్నాయి నడిపించినాం కానీ ఒకడే అర్చకుడు ఉంటాడు. నేను కానీ లేకుంటే ఊరి పరంగా ఉన్న చాలామంది కూడా పోయి వారి దగ్గర సలహా సూచనలు తీసుకుంటారు. ఎందుకంటే నీతివంతంగా పారదర్శకంగా ఆ ఊరికి కానీ ఆ సమాజానికి కానీ మేలు చేసే ఆలోచన చేసేవాడే అర్చకుడు అని గౌరవం ఇస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మనం ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పూజ కావాలన్నా ఇంకా ఇతరతర కార్యక్రమాలు కావాలన్నా పూజారి దగ్గరికి ఎందుకు వస్తారు? మంచి చేస్తారని వస్తారు. లోక కళ్యాణం గురించి మాట్లాడేవాడే ఎవరైనా అసలైన బ్రాహ్మడు. లోక కళ్యాణం గురించి మాట్లాడినప్పుడు అంటే కేవలం బ్రాహ్మణులకే కాదు అన్ని వర్గాలకు సంబంధించి మేలు చేసేవాడే బ్రాహ్మడు. అన్ని వర్గాల సంక్షేమం కోరేవాడే బ్రాహ్మడు. అన్ని జాతులకు సంబంధించిన సంక్షేమం కోరేవాడే బ్రాహ్మడని ఈరోజు సర్వేజన సుఖినో భవంతు అని మనం గుడిలో పూజ చేసినప్పుడు ఆ పూజారి మరి మన అందరికీ కూడా అందరూ బాగుండాలని ఆలోచన చేసేవారు కనుకనే అందరూ మనకు గౌరవం ఇస్తారు. ఆ గౌరవానికి అనుగుణంగా మనం అడుగులు వేస్తే గౌరవం దక్కుతుంది. ఆ గౌరవానికి అనుగుణంగా పక్కకు దొక్కితే గౌరవం కూడా పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని నేను మన అందరిని కూడా కోరుతా ఉన్నాం. మన అందరం గురించి ఆలోచన చేద్దాం. మన గురించి ఆలోచన చేయాల్సిన, కుటుంబం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబంతో ఈరోజు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనునిత్యం పూజ చేస్తూ ఉన్నవారు అదే విధమైన ప్రయత్నం చేయాలి. ఈరోజు రాజకీయ పరంగా మేము 3-4 ఉండొచ్చు ఇక్కడ వేదిక పైన. మొన్ననే నాతో పాటు మా సోదరులు హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మిత్రులు ప్రణవ్ ఉన్నాడు, మొన్న నిలబడ్డాడు అసెంబ్లీ ఎన్నికల్లో. యువకుడు, ఉత్సాహవంతుడు, మీకు చాలామందికి పరిచయం లేకపోవచ్చు. చాలా గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు రాకపోయి ఉండొచ్చు. యువకుడిగా నిలబడి మరి సింగపూర్ రాజేశ్వరరావు గారని పార్లమెంట్ సభ్యులుగా ఉండే వారి మనవడు వారు ఇంకా అనేక మంది చాలా కష్టంతో కూడుకున్న పని రాజకీయాన్ని అలవర్చుకొని 10 మందికి మేలు చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మా వేణుగోపాలరావు గారు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ప్రత్యక్షమైన రాజకీయం రావాలంటే వీరు అడ్వైజర్గా ఈరోజు ప్రభుత్వ సలహాదారుడిగా మరి దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా నడుస్తున్న వ్యక్తిగా ఈరోజు అర్హత ఉన్నా, టికెట్ రావాలని అర్హత ఉన్నా కొన్ని ఇబ్బందుల వలన రాకుంటే పార్టీ నిజంగానే అంత పెద్ద స్థాయి ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంకా అనేక మంది ఉన్నారు పార్టీకి పనిచేసి ఇంకా చేయాల్సిన సంకల్పన ఉన్నవారు ఉన్నారు. వారు అందరికైతే రాదు. ఈరోజు పార్టీ టికెట్ 10 మందికి కొడితే 10 మందికి రాదు, ఒకరికే వస్తుంది. ఆ క్రమంలోనే ఇది ఇప్పుడు ఇక్కడ బసవరాజ్ శ్రీనివాస్ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇంకా డైరెక్టర్స్గా. మరి పెద్దలందరి ఆలోచన మేరకే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా అదే చెప్పారు. స్పష్టంగా డైరెక్టర్లను కూడా క్రియాశీలకంగా ఉండి, పేరు మాత్రంకే కాదు క్రియాశీలకంగా సమాజానికి మేలు చేసే ఒక కార్యాచరణ తీసుకునే ఆ సోదరుడినో ఆ సోదరిమన్నో ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పారు. ఆ డైరెక్టర్స్ ఎన్నిక మా పరంగా ఉండదు. మీరే కూర్చొని పెద్దలందరి సమక్షంలో నేను చెప్పాను, చారి సాబ్ చెప్పినాను, శ్రీనివాస్ గారికి చెప్పినాం, పెద్దలందరికీ చెప్పినాం. క్రియాశీలకంగా ఈరోజు 10 మందికి సహకారం చేయాలి. ఈ పరిషత్తును బలోపేతంగా ముందుకు నడవాలి. మాటల వరకే పరిషత్తును నిలబెట్టకుండా ఇంకా మీరు ఇవన్నీ నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం దాదాపు 10-12 కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాలు 2021 నుంచి
ఈరోజు బ్రాహ్మణ పరిషత్కు సంబంధించిన మిగులు నిధులు రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ. తర్వాత అనేక సందర్భాల్లో వీరే వేణుగోపాల్చారి సాబ్ మా దగ్గరకు వస్తూ ఉండే. ఈ హరకర వేణుగోపాల్ సాబ్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే మొదటి దఫగా 25 కోట్లు 2021 తర్వాత 25 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఎందుకంటే మన చిన్నారులందరూ అక్కడ చదువుతూ ఉన్న సందర్భంలో మాటల వరకే పరిమితం కాకుండా ఈ స్కీమ్స్ ఏవైతేనేవో దీన్ని ఏది ఆపలేదు. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఇది ఆపినామా అది ఆపినామని ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేసే సందర్భంలో ఏది కూడా ఆపలేదు. ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకా క్రియాశీలకంగా రావాల్సిన ఇంకేదైనా ఉంటే ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ పరిషత్తును నడిపించే కార్యక్రమం చేయాలి. మీ బాధ్యత శ్రీనివాస్ గారి పైన, సుబ్రహ్మణ్యం గారి పైన, రేపు డైరెక్టర్స్ కాబోయే ఆ సోదరులకు ఆ సోదరిమల పైన బాధ్యత ఉంటుంది. మంచి ఆలోచన చేయండి. ఇంకా పెద్ద ఎత్తున మనకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి నేను కానీ ఈరోజు ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నాడు శ్రీనివాస్ గారు. వారి సొంతగా కూడా నేనే ముందుకు నిలబడి చేస్తా అనే ఒక తపన ఉన్న వ్యక్తి. రూపాయి ఆశించే వ్యక్తిగా కూడా కాదు. రూపాయి సంపాదించుకోవాలి, దాని పరంగా ఒక బుగ్గ కారులో తిరగాలి. నాకు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, నాకు గవర్నమెంట్ కార్ వద్దు, గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ వద్దు, నేను కేవలం ఈ పరిషత్కు సంబంధించి తీసుకెళ్తానంటే ఆ విధంగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచన చేస్తున్నారు, గవర్నమెంట్ కారు కావాలి, అన్ని తీర్లు ఉండాలా, అన్ని తీర్ల అనుభవం చేయాలని. ఈరోజు వారి ఆలోచన విధానాన్ని మీరందరూ కూడా స్పష్టంగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మేమందరం కూడా ఉన్నాం. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రివర్యులు వచ్చింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఈరోజు 6 or 7 ఉన్నాయి. వివిధ సంఘాలు పెద్దలు మా హనుమంతరావు గారు కూడా ఈరోజే పదవి బాధ్యతలు చేపడతా ఉన్నారు. ఈరోజు ఇంత ప్రాముఖ్యతనిచ్చి దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. మనమందరం కూడా స్పష్టంగా మేము, మీరు, మంత్రి గారు, మేమనందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, మేలు చేసే ప్రభుత్వం. అన్ని సంఘాలకు సంబంధించి వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తే మా పరిధిలో ఉన్నంత వరకు మేము పరిష్కారం చేస్తాం బాధ్యతగా. ఈరోజు నేను రంగారెడ్డి జిల్లా మరి ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నా. కొన్ని సందర్భాల్లో ఆ జిల్లాలకు సంబంధించిన పెద్దలందరూ వస్తూ ఉంటారు. చిన్న సమస్యనో పెద్ద సమస్యనో వీలున్నంత వరకు పరిష్కారం చేసే అందరిలాగానే చేస్తూ ఉంటారు. నాకంటే ముందు ఉదాహరణ చెప్తాను, మా మల్లారెడ్డి రామరెడ్డి గారే మన సంఘానికి సంబంధించి వారే తీసుకొచ్చి 2-3 సమస్యలు. మా రంగన్న గారు కూడా అదే విధంగా చెప్తా ఉంటాడు. శ్రీనివాసును ముందుకు తీసుకొచ్చి నడిపింది మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఫస్ట్. అది ఎవరికి తెలియదు. వారు వచ్చి వారు ప్రత్యేకమైన ఆలోచన చేసినారు. చాలా రోజులు అయిపోయింది. తర్వాత ఒకటి ఆలస్యమైంది. అయినా కానీ రాబోయే 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో మొదటి దఫగా అన్ని కార్యక్రమాలు చేయాలి. చాలామంది అర్హత పొందిన వారందరూ కూడా ఉన్నారు. చైర్మన్లు కావటానికి అర్హత ఉండి ఉన్నవారికి ఈ బ్రాహ్మణ సమాజానికి సంఘాల ద్వారా వివిధ జిల్లాలు తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. మా జగన్మోహన్ తిరుగుతూనే ఉంటాడు, ఏదో పెడుతుంటాడు. అప్పుడప్పుడు ఇటు అటు చిన్న చిన్న కార్యక్రమాలు అటు ఇటు పోతూ ఉంటాయి. కానీ చాలా గట్టిగా పనిచేసే వ్యక్తిగా కూడా మాకు తెలుసు. మరి ఈరోజు అనేక సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు, చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కరో ఇద్దరో మరి ఇక్కడ రాకున్నా కానీ వారు కూడా ఈ సంఘాలకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఇంకా వారి ఆలోచన కూడా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేయాలని శ్రీనివాస్ గారిని కూడా కోరుతా ఉన్నా. బాగా పనిచేయాలి, పరిషత్కు మంచి పేరు తీసుకురావాలి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుని మరి అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. వారికి సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. వట్టి మాటలు